భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కింద భారతీయ విద్యార్థులకు అదనంగా వీసాలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని యూకే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీ కెమీ బాడెనోచ్ అన్నారు. స్వేచ్ఛ వాణిజ్యంపై తమకు నమ్మకం లేదని, అందుకే తాము యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించామని కెమీ బాడెనోచ్ చెబుతున్నారు. భారతీయ విద్యార్థులకు పెద్ద మొత్తంలో వీసాలివ్వాలని బ్రిటన్పై ఒత్తిడి తెస్తోంది ఇండియా. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యంలో భాగంగా ఇండియన్ స్టూడెంట్స్కు ఉదారంగా వీసాలివ్వాలని ఇండియా గత కొంతకాలంగా బ్రిటన్ను కోరుతోంది. కాగా బ్రిటన్కు చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీ కెమీ బాడెనోచ్ మాత్రం ససేమిరా అంటున్నారు. భారతీయ విద్యార్థులకు అదనంగా వీసా ఇచ్చే అవకాశాలు లేవని ఆమె తెగేసి చెప్పారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా అండర్ 35 కింద అదనంగా వీసాలిచ్చే ప్రసక్తే లేదన్నారు బాడెనోచ్. బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెద్దగా పట్టించుకోదని, అందుకే యూరోపియన్ యూనియన్ నుంచి తెగదింపులు చేసుకున్నామని ఆమె వివరించారు. ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం జరిగిన రేసులో ఆమె కూడా లాబింగ్ చేసి విఫలమయ్యారు. కాగా వ్యాపార సంబంధమైన అంశాల విషయానికొస్తే ఇండియాకు బిజినెస్ మొబిలిటీ అనుమతిస్తామని ఆమె అన్నారు. అయితే కోటా నుంచి మించి అదనంగా స్టూడెంట్ వీసాలను ఇవ్వమని ఆమె చెబుతున్నారు. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే అండర్ 35 కింద లెక్కలేనన్ని వీసాలిస్తోంది. దీంతో పాటు భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి స్టూడెంట్ వీసాలపై వెళ్లిన వారికి వెసులుబాటు కల్పిస్తోంది. అయితే బ్రిటన్ విషయానికొస్తే 3 సంవత్సరాల పాటు మాత్రమే విద్యార్థులకు వీసా ఇస్తోంది. ఒక్కో దేశంతో ఒక్కో విధంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉంటుందని ఆమె అన్నారు. ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఇండియాలో ఉండదని తెలిపారు. బ్రిటన్కు చెందిన పౌరులు ఆస్ట్రేలియాకు ఒక రకం పనుల కోసం వెళితే, అదే ఇండియాకు బ్రిటన్ పౌరులు వేరే పనుల కోసం వెళ్తుంటారని ఆమె వివరించారు. అయితే బ్రిటన్ ఇటీవలే ఆస్ట్రేలియాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలకు చెందిన యువత 18 నుంచి 35 ఏళ్ల వయస్సు వారు 3 సంవత్సరాల పాటు ఇరు దేశాల్లో స్వేచ్ఛగా ప్రయాణించి ఉద్యోగాలు చేసుకోవచ్చు, నివసించవచ్చు. దీంతో ఇరు దేశాలకు చెందిన నిపుణులు తమకు నచ్చిన దేశంలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక 43 ఏళ్ల బాడెనోచ్ విషయానికొస్తే ఆమె లండన్లోని నైజీరియా తల్లిదండ్రులకు పుట్టారు. వారి కుటుంబానికి టోరీ పార్టీతో మంచి సంబంధాలున్నాయి. అయితే యూకే ఇండియా వాణిజ్య ఒప్పందంపై ఆమె సంతకాలు చేయడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఈ ఏడాది దీపావళి నాటికి ఆమె సంతకాలు పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆమె మాత్రం భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తొందరపడడం లేదు. తనకు కొంత సమయం కావాలని అంటున్నారు. అయితే ఎప్పుడనేది మాత్రం ఆమె బయట పెట్టడం లేదు. ఇటీవలే బ్రిటన్, ఇండియా ఒక ఒప్పందానికొచ్చి భారత్కు చెందిన యువ నిపుణులు 3000 మందిని బ్రిటన్లో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించింది. అలాగే 18 నుంచి 30 ఏళ్లు డిగ్రీ చదివిన భారతీయ విద్యార్థులు బ్రిటన్ వెళ్లి 2 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించింది. అయితే ఇవన్నీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కిందికి రావు. ఇదిలా ఉండగా బ్రిటన్ వాణిజ్య కార్యదర్శి కెమీ బాడెనోచ్ గతేడాది డిసెంబర్లో మొట్టమొదటిసారిగా ఇండియా పర్యటనకొచ్చారు. ఇరు దేశాల మధ్య 6 రౌండ్ల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. అప్పుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆమె 7వ రౌండ్ సమావేశానికి భారత్కు రానున్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా అదనంగా స్టూడెంట్ వీసాలిచ్చే అవకాశాలు లేవని ఆమె బ్రిటన్ మీడియాతో చెప్పారు. మరి ఇండియన్ స్టూడెంట్స్ ఆశల మీద ఆమె చన్నీళ్లు చల్లినట్లేనా అనేది తేలాల్సి ఉంది.